అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం. ప్రతి సోమవారం బైబిల్ స్టడీ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. గత వారము ప్రాయచిత్తము లేదా శాంతికరం గురించి తెలుసుకున్నాం. దానిలో శాంతికరం యొక్క ఫలితాలు, సయోధ్య, దానిలో ఉన్న వేర్వేరు వ్యాఖ్యానాల గురించి దాన్ని ఎవరు వ్రాసారో మనము తెలుసుకున్నాము. మరి దానిలో ప్రధాన భాగాలు కూడా మనము లేఖనాల ఆధారంగా తెలుసుకున్నాం. ఇది నాన్న పరిశుద్ధాత్మ రక్షణ అన్వయింపు. ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ చాలా అవసరము. రక్షణ పొందిన వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తితో బలముతో నింపబడతాడని కొంతమంది అభిప్రాయం. కానీ కొర్నేలు కుటుంబానికి వచ్చిన స్నేహితులు, అన్యజనులు వారు మరి పేతురు ప్రసంగిస్తుండగా రక్షణ పొందకుండానే పరిశుద్ధాత్మ శక్తితో, వాక్కుతో, బలముతో నింపబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఎలా సాధ్యమంటే సాధారణ కృప. ఖచ్చితంగా చెప్పాలంటే సాధారణ కృప రక్షించే కృప కాదు. కానీ సాధారణ కృప పరిధిలో విశాలమైనది. మనుషులందరికీ అది వర్తిస్తుంది. అయోగ్యులైన మానవులందరి ఎడల దేవుడు కరుణ కటాక్షం చూపి తన సాధారణ శ్రద్ధను వారి పట్ల చూపేదే దేవుని కృప. మరి అర్హత లేని వారికి అనుగ్రహించబడేదే దేవుని కృప అని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది దేవుని సార్వత్రిక మంచితనము మరియు ఉదారత్వము మినహాయింపు లేకుండా మనుషులందరూ అనగా రక్షణను అంగీకరించిన వారు కూడా దీనిని అనుభవింతురని కీర్తనలు 145 అధ్యాయం 9వ వచనంలో, కీర్తనలు 33 అధ్యాయం 5వ వచనంలో, భక్తుడైన దావీదు రాసిన కీర్తనలు 52 అధ్యాయం 1వ వచనంలో, భక్తుడైన దావీదు రాసిన కీర్తనలు 107 కీర్తన 8వ వచనంలో, మరి 119 కీర్తన 68 వచనంలో చూసినట్లయితే దేవుని కృప మరి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. సాధారణ కృప పాపక్షమాపణ ఇవ్వదు, అవిశ్వాస హృదయాలను తిరిగి జన్మింప చేయదు. ఎందుకంటే అది సాధారణ కృప కాబట్టి మనుషులలో ఉన్న సామర్థ్యతలను గురించి ఇది ప్రస్తావించదు. సాధారణ కృప ఆవశ్యకత చూసినట్లయితే దేవుడు తిరిగిలేని పాలకుడుగా మనకి కనబడుతుంటుంది. మరి జీవ సంరక్షకుడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనుషులందరిపై పని చేయవలసి ఉండెను. మనుషులందరూ పాపులు, పరిపూర్ణంగా పతనమైపోయి దేవుని సంతోషపెట్టే సామర్థ్యం లేక, అర్హత లేక ఉన్నందున ఈ పరిచర్య అవసరం. పరిశుద్ధాత్ముడు పాపాన్ని నిలువరించలేకపోతే పరిశుద్ధులు ఈ లోకంలో జీవించలేరు. సాధారణ కృప రక్షించే కృపను అనుభవించడానికి సిద్ధపాటు లాంటిది. మరి సాధారణ కృప వలన మానవులకు కలిగే 3 ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఒకటి చూసినట్లయితే మనుషులందరికీ సాధారణ దీవెనలు ఉంటూ ఉంటాయి. ఒకటి భౌతిక దీవెనలు. దేవుడు అందరిపై తన కరుణ కటాక్షాన్ని చూపుతాడని మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో తన యొక్క కటాక్షము సర్వమానవాళికి చూపినట్లు, దేవుని అనుగ్రహము చూపినట్లు దేవుని వాక్యంలో పరలోకం నుండి వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయును, ఆహారమును అనుగ్రహించును, ఉల్లాసంతో అందరి హృదయములను నింపుచున్నాడని అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనంలో తీర్పును నిలువరిస్తున్నాయి. ఎందుకంటే కీర్తనలు 145 8 నుండి 9 వచనం, రోమా 2:4లో దేవుని వాక్యము తీర్పును నిలువరిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆధ్యాత్మిక దీవెనలు. 1 తిమోతి
4:10 మనుష్యులందరికీ రక్షకుడని దేవుని వాక్యం సెలవుస్తుంది. మరి ఈ లోక రక్షకుడు మీ కొరకు పుట్టినాడని దేవుని వాక్యము అనగా అందరికీ ఆధ్యాత్మిక పోషణ, ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక నడిపింపు, ఆధ్యాత్మిక మార్గంలో మరి అందరినీ నడిపించుటకు అందుబాటులో ఉన్న దేవుడు. మనుష్యులు పీల్చే గాలి, తినే ప్రతి రొట్టె ముక్క, భూలోక అందము మొదలగు విషయాలన్నీ దేవుని కృప హస్తాల నుండే వస్తున్నాయి. యోబు 12:10, అపొస్తలుల కార్యం 17:25. పాప నియంత్రణ ప్రత్యక్ష చర్యల ద్వారా ఆదికాండము 31:7, యోబు 1:12, యోబు 1:12, యోబు 2:6. మనస్సాక్షి ద్వారా రోమా 2:15. తల్లిదండ్రుల అధికారం ద్వారా సామెతలు 2:1-5, సామెతలు 3:1-2, సామెతలు 13:1-2, 24, సామెతలు 19:10 తల్లిదండ్రుల అధికారం ద్వారా దీవెనలు మరి దేవుని కృప ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా ఆదికాండము 6:3, 2 తెస్సలోనిక 2:6-7, ప్రవక్తల ద్వారా యెషయా 1:16-20, మానవ ప్రభుత్వం ద్వారా రోమా 13:1-4 పాప నియంత్రణ గురించి లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. ఆత్మదేవుడు మనుష్యులను పాపపు ఒప్పుకోలు కిందికి తెచ్చుట ఆయన సాధారణ కృపకు నిదర్శనంగా చూస్తున్నాం. పాపులు మారుమనస్సు పొందుటకు స్ఫూర్తినిచ్చుట, వారికి అవకాశాన్నిచ్చుట, వారిని పురికొల్పుట అని యోహాను సువార్త 16:7-11 వారికి ఒక స్ఫూర్తిని, రక్షణ పొందుటకు, మారుమనస్సు పొందుటకు, నిత్య జీవాన్ని పొందుటకు దేవుడు ఒక స్ఫూర్తిగా వారికి ఉంటున్నాడు. పరిశుద్ధాత్ముడు సువార్త సందేశం, సత్యాలను ప్రజలందరికీ చూపుతున్నాడు. పాపులైన మానవులకు తక్షణమే రావలసిన తీర్పు వారిపైకి రాకుండా తాత్కాలికంగా ఆపుతున్నాడు. ఆ శిక్ష తనపై వేసుకొని సర్వమానవాళి కొరికి మరణించినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. యెహెజ్కేలు 18:4-32, రోమా 6:23, మరి రోమా 9:22-24, మొదటి తిమోతి 4:8. వారికి సాధారణంగా చాలా అవకాశాలు మారుమనస్సు పొందడానికి ఇస్తాడు. రోమా 2:4, 2 పేతురు 2:5, 2 పేతురు 3:9, మరి 15. అయినను వారు ఏ మాత్రము అంగీకరించినప్పుడు వారు దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేరు. రోమా 1:18-20. దేవుని మంచితనము, దయా దాక్షిణ్యములను దేవుడు సాధారణ కృపలో మనుష్యులందరికీ చూపిన దేవుడు రక్షకుడు అనే సత్యము ప్రత్యక్ష కృపలోనే కనబడుతుంది. కాబట్టి రెండోదిగా చూసినట్లయితే సమర్థవంతమైన కృప. ఈ సమర్థవంతమైన కృప సాంప్రదాయంగా ఎదిరించలేని కృప. అంటే కొందరు దీనిని అజేయ కృప అని కూడా అంటారు. కెన్నెత్ కిల్లీ గారు రక్షణ మరియు సార్వభౌమత్వం అనే తన పుస్తకంలో అధిగమించే కృప అనే మాటను వాడారు. పరిశుద్ధాత్ముడు తాను ఎవరినైనా క్రీస్తు వద్దకు రమ్మని పిలిస్తే వారు తప్పక వస్తారు. పరిశుద్ధాత్మ ఓడిపోడు. తాను రక్షించాలని ఉద్దేశించిన వ్యక్తికి రక్షణను అనివార్యంగా అన్వయిస్తాడు. ఈ పని చేట్లో 2 రకాల పిలుపులున్నాయి. ఒకటి సాధారణ పిలుపు లేదా